స్వధర్మం. మనిషి స్వధర్మాన్ని పాటించాలి అంటుంది భగవద్గీత. అర్జునుడు యుద్ధం చేయాలి. అలాగే మీ జీవితం స్వధర్మానికి తగ్గట్టుగా ఉండాలి. ఒక ధనికుడు ఇంట్లో ఒక గూర్ఖా ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఆ ధనికుడు ఢిల్లీ వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు. ఆ గూర్ఖా పరుగు పరుగున వచ్చి ఆయనను వెళ్ళవద్దు అన్నాడు. మీరు ప్రయాణించబోయే విమానం కూలి మీరు మరణించినట్లుగా నాకు ఒక పీడ కల వచ్చింది అని చెప్తాడు. ఆ ధనికుడు తన ప్రయాణం మానుకుంటాడు. విచిత్రం, నిజంగానే ఆ విమానం కూలిపోయింది. ప్రయాణికులందరూ మరణించారు. యజమాని తన ప్రాణం కాపాడినందుకు గూర్ఖాను పిలిచి మెచ్చుకున్నాడు. బహుమతిగా కొంత ధనం ఇచ్చాడు. ఏమన్నాడు ఇచ్చి, ఈ రోజు నుంచి నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను అన్నాడు. ఎందుకు? గూర్ఖా తన స్వధర్మాన్ని నిర్వర్తించలేదు. గూర్ఖా స్వధర్మం ఏమిటి? రాత్రివేళ మేలుకొని ఉండటం. కాబట్టి ఎవరి స్వధర్మం వాళ్ళు మంచిగా చేయాలి అంటుంది శాస్త్రం.